ఓ చిరంజీవి సారు, ఎందుకు అట్లా మాట్లాడినావు? మీ ఇల్లు లేడీస్ హాస్టల్ లెక్క, మీరు వార్డెన్ లెక్క ఉన్నారా? ఇంటి నిండా ఆడవిల్లలు ఉన్నారని గట్లెట్లా అంటారు సారు? ఇంకో మన్మరాలొద్దు, మన్మడే కావాలనుడు మంచిగానే అనిపిస్తుందా మీకు? ఎన్నో తెలిసినోళ్ళు మీరే తక్కువ చేసి మాట్లాడితే మంచిగా అనిపించకపాయే. సోషల్ మీడియాలో చూడుండ్రి మస్తు తెడ్డిస్తాన్రు, మేమంటే గిట్లా అడుగుతున్నాం గాని. సరే, ఇక గీ వార్తలకు పోదాం. ఏం మెగాస్టార్ మళ్ళా రాజకీయాలకు వస్తాడు? చిరంజీవి సార్ బీజేపీలకు పోవుడు పక్క. రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తుర్రట అని నెల రోజుల కంచి పుట్ల కొద్ది పుకార్లు పుట్టినాయి. మా ఇంట్లో సంక్రాంతి పండుగ చేస్తున్నా, మీరంతా రావాలని సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అటుకెళ్లి ప్రధానమంత్రి సార్ను, ఇటుకెళ్లి చిరంజీవి సార్ను, కొందరు ముఖ్యులను పిలిచే వరకు గా దినంకెళ్లి జోరుంది ఈ ప్రచారం. హీరో గారు సపోర్ట్ చేయలే కాబట్టి ఇక నిజమే అన్నట్టు అయింది. ఎందుకంటే ఆంధ్రాలో తమ్ముని సేన బీజేపీతో కలిసింది కాబట్టి అన్నయ్య గిన కాషాయం కండువా కప్పుకుంటాడేమో అనుకోబట్టి ఇట్లనే ఇడిచి పెడితే ఇంకేం పుకార్లు పుట్టిస్తారో అని సినిమా ఫంక్షన్ లకి క్లారిటీ ఇచ్చిండి. ఇక పొలిటికల్ గా వెళ్ళటం అనేది లేదు, ఆ డౌట్ పెట్టుకోవద్దు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. కాదన్నట్టు రాజకీయాలకు రానంటే రాను, సినిమాలేనా జిందగీ అంటాడు సాఫ్ సీదా. అప్పట్లో ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లకి గెలిస్తే పార్టీ నడుపు నాతోని కాదని కాంగ్రెస్ లో కలిసి సెంటర్ మంత్రి అయిండు చిరంజీవి సారు. టకుటమారా విద్యలు తెలివని నాకు రాజకీయాలు సెట్ కావని మళ్ళా సెట్లకు వచ్చి మేకప్ వేసుకున్నాడు పర్సు హీరోలతోటి పోటీ పడుకుంటా. నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవా భావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. అంటే తమ్ముడు పెట్టిన జనసేన పార్టీనే అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని చూసుకుంటుండ అన్నట్టు. జై జనసేన. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్ లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దామని జాగ్రత్త పడమన్నాను.